చాలా తక్కువ టైం ఉంది మనకి ఏషియట్ ఎగ్జామ్స్కి. ఇందులో మనము రివైజ్ అండ్ షార్ట్ కట్స్ అండ్ షీట్ కోడ్స్ లాంటివి చెప్పుకున్నాం. ఇందులో మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్కి ఏ విధంగా అయితే మనము షార్ట్ కట్స్ అండ్ షీట్ కోడ్స్ అండ్ ఏ విధంగా అయితే సాల్వ్ చేయగలుగుతామో అదేవిధంగా మనకు నెక్స్ట్ మన పీవీఆర్ఎస్ నుంచి ఒక కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అందులో మనకి మ్యాథ్స్ నుంచి 250 క్వశ్చన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. 250 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ 60+ స్కోర్, 60+ అంటే 60 to 80 స్కోర్ వరకు మనం తెచ్చుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇందులో మనం ఓన్లీ 250 క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ చీట్ కోడ్స్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. మొత్తము దాదాపు సిలబస్ అంతా 1A 1B 2A 2B సంబంధించి అన్నీ తీసుకురావడం జరుగుతుంది. గత 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అనే విధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కేవలం 250 రూపీస్తో ఈ 250 క్వశ్చన్స్ అనేది మీరు తీసుకొని అందులో షార్ట్ కట్స్తో మీరు కనీసం మ్యాథ్స్లోనే 60+ స్కోర్ అయితే తీసుకురాగలరు కంపల్సరీ, ఇది గ్యారంటీ. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేసినామంటే ఇంటిగ్రేషన్ 0 to 5x 5 - x పవర్ ఆఫ్ 10 అని తీసుకోవచ్చు. దీని మొక్కలు మనం లాంగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేయాలంటే ఎలా ఉంటుంది, తర్వాత లేకపోతే షార్ట్ కట్ అయితే ఎలా ఉంటుందని చూద్దాం. సపోజ్ ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక ఈ ఫార్ములా ఏదవుతుందంటే ఇది కింగ్స్ రూల్ అప్లై చేసుకోవచ్చు. సపోజ్ కింగ్స్ రూల్ అప్లై చేసినామంటే మనకు ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవాలి, a + b - x రాసుకోవాలి, a + b - x. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 5 x ప్లేస్లో a + b అంటే a + b. సో 0 + 5 - x. సో x ప్లేస్లో మనము a + b - x రాసినాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనము 5 - x ప్లేస్లో a + b - x ఏమవుతుంది, 5 - x పవర్ ఆఫ్ 10 అనేది రాసుకుందాం dx. సో ఇక్కడ అదేవిధంగా ఇంటిగ్రేషన్ 0 to 5 ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే 5 - x. సో ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 క్యాన్సిల్ అయిపోతుంది. 5 - x అనేది బ్రాకెట్లో ఉంటుంది కాబట్టి ఇది +x అవుతుంది అనమాట. +x పవర్ ఆఫ్ 10 అవుతుంది dx. ఇక్కడ మనము ఈ రెండు మనం మల్టిప్లై చేసినామంటే ఇంటిగ్రేషన్ టు 0 to 5. సో 5 × x. సో 5x మైనస్ x పవర్ ఆఫ్ 1 × x పవర్ ఆఫ్ 10 వచ్చేసి x పవర్ ఆఫ్ 11 అవుతుంది. x పవర్ ఆఫ్ 11 dx. తర్వాత దీన్ని నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక స్టెప్ లైక్ తీసుకొచ్చిన ఒక 3 స్టెప్స్ ద్వారా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే దీనికి ఏం తీసుకోవచ్చు అంటే 5x - x పవర్ ఆఫ్ 11కి మనము డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేసినామంటే 5xకి ఏమొస్తుంది, x² / 2 అవుతుంది. సో x² కాదండి, ఇక్కడ 5 ఇది x పవర్ ఆఫ్ 10 కదా. సో x పవర్ ఆఫ్ 10 అవుతుంది. సో ఇది కూడా మనకు వచ్చేసి x పవర్ ఆఫ్ 11/11 అవుతుంది. సో మైనస్ ఇక్కడ మనం x పవర్ ఆఫ్ 12/12 వస్తుంది అనమాట. సో దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటారుగా లిమిట్స్ అప్లై చేసుకోవాలి. 0 5 0కి లిమిట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి అప్పర్ లిమిట్ 5 అనేది x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే ఇది 5 × 5 పవర్ ఆఫ్ 11/11 మైనస్ 5 పవర్ ఆఫ్ 12/12 అవుతుంది. సో ఇక్కడ గమనించినట్టయితే ఇది 5 పవర్ ఆఫ్ 1, ఇది 5 పవర్ ఆఫ్ 11. సో ఈ రెండు కలిసి మనకి ఏమవుతాయంటే 5 పవర్ ఆఫ్ 12/11 మైనస్ 5 పవర్ ఆఫ్ 12/12 అవుతుంది. సో ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 12 అని మనం కామన్గా తీసుకుంటే 1/11 మైనస్ 1/12 అవుతుంది. సో వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, 5 పవర్ ఆఫ్ 12 సపోజ్ 12 మైనస్ 11/11 × 12 వచ్చేసి 132 అవుతుంది. సో ఇక్కడ 12 - 1 1/132. సో ఫైనల్గా మనకు 512/1/132 512/132 వస్తుంది అనమాట ఆన్సర్. సో మనం ఇది ప్రాసెస్ చేయడానికి మనకు టైం వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 స్టెప్స్ అయితే వచ్చినాయి అనమాట. బట్ ప్రాసెస్ అయితే చేయొచ్చు. బట్ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మనం ఎలా చేయొచ్చు, 0 to a ఇక్కడ a to b తీసుకోండి. a to b తీసుకున్నాక x × 5 - x పవర్ ఆఫ్ ఈ విధంగా వచ్చినప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే విధంగా ఇస్తున్నాను నేను.
సపోజ్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే చాలు మనకి. ఓకే, ఇదంతా ఎట్లున్నా పర్లేదు. సో ఏ టు బి పవర్ ఆఫ్ ఎన్ ఉన్నప్పుడు అనుకోండి, సపోజ్ దీన్ని ఏం చేయగలుగుతాం అంటారుగా బి ఎన్ ప్లస్ టూ బి పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ. సో అదేవిధంగా ఎన్ ప్లస్ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ ఈ విధంగా తీసుకున్నాం. ఇది ఫార్ములా అనమాట, డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే చాలు. దీంతో బి పవర్ ఆఫ్ ఏదైతే అప్పర్ లిమిట్ బి ఉంటుందో బి పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ బై ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ. సో బి అంటే ఇక్కడ ఏముంది 5, అక్కడ ఏమిచ్చినాడు క్వశ్చన్లో 5 ఇచ్చినాడు. 5 పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ, ఎన్ అంటే ఇక్కడ ఏమిచ్చినాడు, ఇక్కడ 10 ఇచ్చినాడు అనమాట. 10 ఉంది ఎన్ ప్లస్లో. సో ఎన్ ప్లస్లో 10 ఉంది కాబట్టి 10 ప్లస్ టూ. సో ఇప్పుడే మనకు అర్థమవుతుంది 5 పవర్ ఆఫ్ 12 అనేసి. సో ఎన్ అంటే ఇక్కడ ఎంత 10 ప్లస్ 1 ఇంటూ 10 ప్లస్ 2. సో ఇప్పుడు మనకు ఈజీగా చేసుకోవచ్చు 5 12 బై 11 ఇంటూ 12 ఈక్వల్ టు 5 12 బై 132. సపోజ్ ఇవి చాలా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ప్రతిదీ ఇంటిగ్రేషన్ కానీ డెఫినెట్ ఇంటిగ్రేషన్ కానీ 1A 1B 2A 2B సంబంధించినటువంటి ఇంటర్మీడియట్లో ఏ ప్రాబ్లం తీసుకున్నా కానీ మనకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఐపీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. సో మనకు సింపుల్గా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక షార్ట్ కట్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక చీట్ కోడ్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క ఇప్పుడు రాబోయే క్వశ్చన్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 250 క్వశ్చన్స్కి అదేవిధంగా లెంగ్తీ ప్రాసెస్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా ప్రతి దానికి షార్ట్ కోడ్ అండ్ చీట్ కోడ్ యూజ్ చేసి మీకు ఆన్సర్ అనేది ఈజీగా తెచ్చే విధంగా అయితే ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్తో మీకు వచ్చేసి పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో అందుబాటులో అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.